జాతీయ అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవమును పురస్కరించుకుని ఈరోజు అనగా తేదీ 11/9/2024 రోజున జిల్లా అటవీ శాఖ అధికారి సిహెచ్ బాలమణి ఐఎఫ్ఎస్ కరీంనగర్ మరియు రాజన్న సిరిసిల్ల గారి ఆధ్వర్యంలో అటవీ శాఖ సిబ్బందితో అటవీ శాఖ కార్యాలయం నుండి బస్టాండ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. తదుపరి అటవీ శాఖ కార్యాలయంలో విధి నిర్వహణలో అమరులైన కీర్తిశేషులు చల్లందుల నరహరి వనరక్షకుడు, కీర్తిశేషులు ఆర్ లక్ష్మీనారాయణ ఉపవనరక్షకుడు, కీర్తిశేషులు పద్మారావు గార్లకు నివాళులు అర్పిస్తూ మౌనం పాటించడం జరిగింది. మరియు అమరవీరులైన కీర్తిశేషులు చల్లందుల నరహరి గారి సతీమణి శ్రీమతి చల్లందుల పుష్పలత, కీర్తిశేషులు ఆర్ లక్ష్మీనారాయణ గారి సతీమణి శ్రీమతి ఆర్ సరోజనలను సన్మానించారు. తదుపరి తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాల రేకుర్తి కరీంనగర్ యందు నిర్వహించిన వ్యాసరచన పోటీలో గెలుపొందిన రోషిని 10వ తరగతి, చాహత్ 9వ తరగతి, జి కీర్తన 10వ తరగతి విద్యార్థులను బహుమతులు అందజేయడం జరిగింది. తదుపరి మొక్కలు నాటే కార్యక్రమములు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీమతి సిహెచ్ బాలమణి గారు మరియు ట్రైనీ కలెక్టర్ అజయ్ కుమార్ మరియు అటవీ క్షేత్రాధికారి శ్రీ మహమ్మద్ షౌకత్ హుసేన్ వేణుగోపాల్ మరియు అటవీ శాఖ సిబ్బంది మరియు లయన్స్ క్లబ్ మంకమ్మ తోట కరీంనగర్ సభ్యులు లక్ష్మయ్య, విద్యాసాగర్, రవీంద్రరాజు, విశ్వనాథం, శేఖర్, దామోదర్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొని ఇట్టి కార్యక్రమం విజయవంతం చేయనైనది.